మన కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామంలో ఉన్న అత్యంత పవిత్రమైన శ్రీకృష్ణ మందిరం అందరికీ తెలిసిందే. కానీ ఈ గోవర్ధన గిరిదారుడు శ్రీకృష్ణుడు కొలువై ఉన్న ఈ గుట్టకు, ఇక్కడి విగ్రహాలకు అపూర్వమైన చరిత్ర ఉంది. ఇక్కడ ప్రతిష్ఠింపబడిన విగ్రహాలు సాధారణమైనవి కావు. సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడు నడిచిన పావన భూములైన గోవర్ధనగిరి, బృందావనం, గోకులం, మధుర ద్వారక వంటి అనేక క్షేత్రాల నుండి పవిత్ర శిలలను, విగ్రహాలను తీసుకువచ్చి ఈ గుట్టపై ప్రతిష్ఠింపారు. ఆనాటి 1960 సంవత్సరంలో ఈ గుట్ట దట్టమైన అడవిలో దాగి ఉన్న నిశ్శబ్ద ధ్యానస్థలి. ఆ అడవిలో అడుగుపెట్టినది ఒక బాల సన్యాసి, శ్రీ రాజాధర్ బాబా. ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి మహంత మచాలే బాబా గారు తన వయసు కంటే 1000 రెట్లు గంభీరమైన ఆత్మశాంతితో ఆయన 41 రోజుల పాటు దివ్య తపస్సు ప్రారంభించారు. నిరాహారంగా కేవలం పాలు మాత్రమే తీసుకుంటూ భగవంతుని నామస్మరణలో లీనమయ్యారు. బయట ప్రపంచం నిశ్శబ్దమైపోయింది, కానీ లోపల లోకం దివ్య జ్యోతితో ఉప్పొంగిపోయింది. ఒక రాత్రి ఆ నిశ్శబ్దంలో భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన స్వరం ఆకాశమంత నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఇలా పలికింది: నన్ను ఇక్కడికి తీసుకురండి. మహారాష్ట్రలోని పూజారికి కూడా అదే దివ్య సంకేతం. ఇది కేవలం ఆజ్ఞ కాదు, యుగ యుగాల భక్తికి శ్రీకారం. తర్వాత ప్రారంభమైంది 300 కిలోమీటర్ల పాదయాత్ర. సూర్యుడు మండినా, పాదాలు మండినా బాబా భగవంతుని దివ్య సంకల్పంతో ముందుకు నడిచారు. అద్భుతం ఏమిటంటే విగ్రహం ఒక్కసారి కూడా భూమిని తాకలేదు. చివరికి ఆ బాబా లింగంపల్లి చేరుకొని ఆ గుట్టపైన విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి కేవలం 250 రూపాయలతో ఒక చిన్న గుడి నిర్మించారు. ఆ చిన్న గుడి ఇప్పుడు వేలాది భక్తుల ఆధ్యాత్మిక నిలయం, విశ్వాసానికి ప్రతీక. ఇది కేవలం గుడి కాదు, భగవంతుని సంకల్పం, ఒక బాల సన్యాసి తపస్సు, భక్తుల విశ్వాసం కలిసిన దివ్య చరిత్ర. ఇక్కడ ప్రతి దీపం చెబుతుంది తపస్సు ఎలా భక్తిగా మారుతుందో, భక్తి ఎలా చరిత్రగా నిలుస్తుందో. భగవంతుని కృప, భక్తుల విశ్వాసం ఈ పవిత్ర గుట్టపై యుగ యుగాలుగా వెలుగుతుంది. జై శ్రీకృష్ణ.